హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా పూరీలా పొంగే చపాతీలను ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా చేసినట్లయితే చపాతీలంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా చాలా సాఫ్ట్గా ఈ చపాతీలను ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 ఎగ్ని వేసుకోవాలి. ఈ ఎగ్ని కూడా పిండికంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను పోస్తూ కలుపుకోవాలి. ఈ చపాతీ పిండి అనేది మొత్తం పాలతోనే కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న బాల్ సైజులో తీసుకొని చపాతీలా చేసుకుందాం. ఇలా పొడి పిండిని వేసి చిన్న చపాతీలా చేసిన తర్వాత దీనిపై 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా బ్రష్తో చపాతీ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపై 1/2 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్, మిల్క్ పౌడర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై పొడి పిండిని వేసి చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసి పైన కూడా ఆయిల్ రాసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చపాతీ చూడండి పూరీలా పొంగుతూ ఎంత బాగా వస్తుందో. ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, ఎంతో హెల్తీగా చేసుకునే ఈ చపాతీల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.